అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ మే డే సందర్భంగా ఇక్కడికి హాజరైనటువంటి కార్మిక సోదర సోదరీమణులందరికీ ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా సింగరేణి గని కార్మికులు వచ్చినారు, అట్లానే ఆటో డ్రైవర్లు మారన్న వాళ్ళ నేపథ్యంలో వాళ్ళు వచ్చినారు, అట్లానే మన వాటర్ వర్క్స్ శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళందరూ వచ్చిండ్రు. మరి హమాలి సీనన్న గారి నేతృత్వంలో హమాలి సంఘం అందరూ కూడా రావడం జరిగింది. అట్లానే రూప్ సింగ్ అన్న గారు మరి కర్త కర్మ క్రియగా ఈ అన్ని రంగాలను కూడా ఒక దగ్గరికి తీసుకొని వచ్చినారు. అట్లానే మా అన్న సింగరేణి బొగ్గు కార్మిక సంఘం అధ్యక్షులు గౌరవనీయులు రాజరెడ్డి అన్న గారు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మా సోదరి విఓఏల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గౌరవనీయులు మాధవి గారు ఉన్నారు. అట్లానే మా సోదరి ఆశా వర్కర్కి సంబంధించి సోదరి సంతోష గారు ఉన్నారు. అట్లానే మినీ అంగన్వాడీలకు సంబంధించి వరలక్ష్మి గారు ఉన్నారు. ఇప్పటిదాకా మాట్లాడి వెళ్ళిపోయినటువంటి నారాయణ అన్న గారు ఉన్నారు. ఇంకా వేదిక మీద భవన నిర్మాణ కార్మిక సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, పెయింటర్ అసోసియేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మా సోదరి మనులందరూ కూడా వచ్చినారు. అట్లనే ఇంకా అనేక రంగాలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కొత్తగా యూనియన్ పెట్టుకున్నటువంటి సోదరి మనులందరూ కూడా వాళ్ళు వచ్చిండ్రు. అట్లానే ప్రతి ఒక్క రంగానికి సంబంధించి అనేక మంది వచ్చిండ్రు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి మనం ఇక్కడికి వచ్చినామంటే ఈ పాటగాళ్ళది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. అందులో మా తమ్ముడు వెంకట్ గారు ఉన్నారు, సందీప్ గారు ఉన్నారు. ఇక ఇవాళటి ఈ అద్భుతమైనటువంటి పాట పాడినటువంటి సోదరులు మిట్టపల్లి సురేందర్ గారు ఉన్నారు. మరి ఒక ఆలోచన ఉండే నాకు ఎప్పుడైనా కూడా, మన భారతదేశంలో అనేక మంది ఉన్నాం. నిజానికి నాకు తెలిసైతే ప్రతి ఒక్కరం కూడా కార్మికులనే అనుకుంటా నేను. అది సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, అట్లనే క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళు కావచ్చు. పొద్దున 9 నుంచి 5 వరకు పనిచేసే వాళ్ళందరం ఒక రకం కార్మికులం. అట్లనే మా జర్నలిస్ట్ మిత్రులు, మా కవి మిత్రులు ఉన్నారు. వీళ్ళంతా కలం కార్మికులు. పాపం వాళ్ళకి టైం ఉండదు, ఏముండదు. పొద్దున్న లేస్తే పెన్ను పట్టాలి, రాస్తూనే ఉండాలి, రాత్రి పగలన్న తేడా ఉండదు. వాళ్ళు ఒక రకం కార్మికులు. ఇక మేమున్నాం, పాలిటిక్స్లో ఉన్నాం, పాలసీలు చేసేటోళ్ళు ఉన్నాం. మాకైతే రాత్రి పొగలు, పండుగ, పబ్బము ఏది కూడా ఉండదు. అంతటా పనిచేస్తూనే ఉండాలి. కాబట్టి పని చేసేటటువంటి 10 మందికి సహాయం చేసేటటువంటి ప్రతి ఒక్కరం కూడా కార్మికులమే అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. మరి ఇవాళ ముఖ్యంగా మే డే స్ఫూర్తి గురించి చాలామంది మాట్లాడుకోవడం జరిగింది. అమెరికాలో, యూకేలో, అప్పుడు ఇంగ్లాండ్లో అప్పుడే మొదట అక్కడ కార్ఖానాలు పెట్టిండ్రు. కాబట్టి ఆ కార్ఖానాలలో పనిలో సరైనటువంటి వాటా ఉండాలని చెప్పి, అదేవిధంగా వచ్చేటటువంటి పనికి చేసేటటువంటి పనికి మంచి వేతనం ఇవ్వాలని చెప్పి ఇంకొక పక్క, అట్లనే మొదట ఫ్యాక్టరీలు పెట్టినటువంటి సందర్భంలో మరి ఎన్నో గంటలు పనిచేయాల్సి వస్తుండే, లిమిట్ లేకుండా ఉండే. అటువంటి సందర్భంలో 8 గంటలే పని విధానం ఉండాలని చెప్పి కొట్లాడినాం. ఆ తర్వాత ఏం జరిగింది, మహిళలకు పురుషులకు ఇద్దరికి కూడా సమాన వేతనం ఇవ్వాలని అదొక రకమైనటువంటి కొట్లాట అవుతుంది. కానీ అది ఇంకా మనం సాధించుకోలేకపోయినాం. చాలా చోట్ల కూడా ఒకటే పని చేసినటువంటి మహిళలకు పురుషులకు కూడా సరైనటువంటి వేతనాలు ఇవ్వరు. అట్లా కాకుండా అసంఘటిత రంగంలో ఉండేటటువంటి కార్మికులం మనం చాలామంది ఉన్నాం. అందరికీ రకరకాల కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అడ్రస్ చేసుకుంటూ పోతున్నాం. కాకపోతే మే డే, లేబర్ డే యొక్క గొప్పతనం ఏమైందంటే, ఇటలీ అనేటటువంటి ఒక దేశం ఉన్నది. ఆ దేశంలో ముసోలిని అనేటటువంటి ఒక డిక్టేటర్ ఉండే, చాలా నియంత, ఎవరిని పడితే వాళ్ళని ఎత్తుకపోయి కాల్చి చంపి చాలా ఘోరాలు చేసినటువంటి వ్యక్తి నియంత. అటువంటి నియంతకు వ్యతిరేకంగా పోరాటానికి కూడా మేడేని ఉపయోగించుకున్నారు. హిట్లర్ అనేటటువంటి ఒక నియంత ఉండే, ఆయనకు వ్యతిరేకంగా పోరాటానికి కూడా మేడేని ఎంచుకొని కార్మికులను స్ఫూర్తిగా చేసుకొని పోరాడినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇక మీరు ఆలోచన చేసి ఇప్పటివరకు మా అన్నలందరూ చెప్పిండ్రు, మన భారతదేశంలో చాలా లేబర్ చట్టాలు ఉండే. మొదలు స్వాతంత్రం వచ్చిన కొత్తలో చాలా ఆదర్శవంతంగా పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి హక్కులు ఉండాలని చాలా చట్టాలు మనం పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు సరే కార్మికులకు ఎట్లా దిక్కులేదు పనిచేస్తారు, కార్పొరేట్ వ్యక్తుల్ని, డబ్బులున్న వాళ్ళని మాత్రం బాగా చూసుకోవాలనేటటువంటి ఒక నైజంతోని
ఆ చట్టాలన్నీ కాలరాశి కేవలం 4 కోళ్లుగా తీసుకొచ్చారు. మన రాజరెడ్డి అన్న చెప్పినట్టు, రూప్ సింగ్ అన్న చెప్పినట్టు సులభంగా కార్మికుల శ్రమను దోచుకోవడానికే ఆ చట్టాలను తయారు చేసిండ్రు. కాబట్టి ఆ చట్టాలు పోయేంత వరకు, కార్మికులకు ఫ్రెండ్లీగా ఉండే చట్టాలు వచ్చేంత వరకు కూడా మనందరం పోరాటం చేయాలి. మే 20 తారీఖున జరిగేటటువంటి దానికి కూడా సమ్మె, దేశవ్యాప్తంగా జరిగే సమ్మెకు కూడా మనందరం కూడా సహకారం అందించాలి. జాగృతి నాయకులు పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొంటారని కూడా కార్మికులందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా నేను నిజంగా ఒక తల్లిగా, ఒక సోదరిగా, ఒక మహిళగా బాధపడేటటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. నిజంగా కూడా ఇప్పుడు పాట చూస్తే కార్మికుల గురించే ఉన్నదా అంటే మొత్తం సమాజం గురించి ఉన్నది. సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలు ఇవాళ ఉదాహరణకు చూసుకున్నట్టయితే 1 ఎకరం భూమి ఉన్నటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి, అదేవిధంగా 10 ఎకరాల భూమి ఉన్నటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి. మనం రైతు బంధు ఇచ్చుకున్నాం. ఎకరం భూమి ఉన్న మనిషికి సంవత్సర కాలంలో 10,000 ఇస్తే 10 ఎకరాలు ఉన్న ఆయనకు ₹1,00,000 ఇవ్వడం జరిగింది. మరి ఏ భూమి లేకుండా ఒక కార్మికుడిగా పనిచేసినటువంటి వాళ్లకు మనం ఇంకా కూడా ఏమి ఇచ్చుకోవాలి. నా స్వప్నం, నా కళ ఏంటంటే రేపటి తెలంగాణలో నీకు భూమి ఉన్నా లేకున్నా, నువ్వు కార్మికుడివైనా చిరు ఉద్యోగివైనా నిన్ను ప్రభుత్వం అట్లా ఆదుకోవాలి. ఆ దిశగా మన ప్రయాణం జరగాలి. అంటే భౌగోళిక తెలంగాణ మనం తెచ్చుకున్నాం, ఇంకా కూడా సకల జనులకు, సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేటటువంటి సామాజిక తెలంగాణ మనం సాధించుకోలేకపోయినాం. ఆ సాధన దిశగా మన అడుగులు ఉండాలి. దానికి మేడేనే మనకు స్ఫూర్తి కావాలి. ఇంతకుముందు నేను చెప్పినట్లు హిట్లర్ మీద, ముసలోని మీద కొట్లాడడానికి కూడా మేడే ఎట్లయితే వాడుకున్నామో, మరి ఇవాళ రేపటి తెలంగాణలో అవసరమైతే మరొక తెలంగాణ ఉద్యమం చేసినట్టుగా విప్లవాన్ని, ఈ మేడేని స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా సమసమాజ నిర్మాణం జరగాలనే దిశగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది కేవలం పోరాడితేనే సాధ్యమవుతుంది. ఇందాక మా ఆశా వర్కర్ సంతోష మాట్లాడుకుంటా నాతో అంటుండే, అట్లనే మా తమ్ముడు వెంకట్ మాట్లాడుకుంటా అంటుండే, అనేకమైన హక్కులు మనం సాధించుకున్నాం, సాధించుకోవాల్సిన హక్కులు కూడా చాలా ఉన్నాయి. వాటికి అన్నిటినీ కూడా ఒక విరామం లాగా పడ్డది ఇప్పుడు. కానీ వాటిని వదిలిపెట్టకుండా వెంటబడి ఖచ్చితంగా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది లేబర్ కోడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా హమాల్ సీనన్ ఎక్కడ పోయినా పాపం ఆయన భూమి గురించి చెప్పుకుంటాడు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం తెలంగాణ వచ్చినాక ఏమనుకున్నాం? తలసరి ఆదాయం పెంచుకున్నాం మనం అనుకున్నాం. తలసరి ఆదాయం ఒక్కసారి చూడాలి. చూస్తే ఏమవుతుంది? రంగారెడ్డి జిల్లాలో 8 లక్షల చిల్లర తలసరి ఆదాయం ఉన్నది. తలసరి ఆదాయం అంటే ఏంటంటే ఇండివిజువల్గా ఒక్కొక్క వ్యక్తికి వచ్చేటటువంటి ఆదాయాన్ని అందరినీ కలిపి గుణిస్తారు అన్నట్టు. దాన్ని తలసరి ఆదాయం అని చెప్తారు. దానివల్ల మన సమాజం ఎంత ముందుకు పోయిందని చెప్తారు. తెలంగాణ రాకముందు ఇంకా దారుణంగా ఉండే. తెలంగాణ వచ్చినాక ఈ 11 ఏళ్లలో రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 8 లక్షలు ఉంటే, రంగారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ 10 కిలోమీటర్ల దూరం పోతే వికారాబాద్ ఉంటుంది. ఆ వికారాబాద్లో మొత్తం రాష్ట్రంలోనే అతి తక్కువ 1,58,000 మాత్రమే తలసరి ఆదాయం ఉంది. అంటే 10 కిలోమీటర్ల దూరంలో ఎంత అంతరం ఉంటుంది? ఆ విషయాన్ని అద్భుతంగా మా తమ్ముడు ఏం చెప్పిండు, ఒకటిది మేడ ఉంటుంది, మేడ ముంగటినే మురికివాడ ఉంటుంది. ఇంత అసమానతలు ఉన్న సమాజం మనదని చెప్పుకుంటొచ్చు. ఆ అసమానతలు పోవాలి. మనం భారతదేశానికి ఎప్పుడు కూడా తెలంగాణ దిక్సూచిగా నిలిచినాం. అది ఉద్యమంలో అయినా దేంట్లో అయినా మనం ఒక ఎగ్జాంపుల్గా నిలబడ్డాం. రేపటి నాడు జరగాల్సింది అదే. మన తెలంగాణలో ఖచ్చితంగా మరొక ఉద్యమం రావాలి. అసమానతలు అన్నటువంటి తొలగిపోవాలి. ఆ తొలగిపోవడం కోసం ఈ మేడే మనకు స్ఫూర్తి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరి తలసరి ఆదాయం అంటే నిజంగా 1,50,000 అంటే ఏందన్నట్టు? నెలకు 10,000 వచ్చినట్టు ఒక మనిషికి జీతం. 10,000లో మరి ఇయాలున్న ఖర్చులలో వెళ్తుందా కుటుంబం? వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. మరి ఆ 10,000ను ఎట్లా మనం పెంచుకోవాలి, దాన్ని ₹1,00,000 ఎట్లా చేసుకోవాలి, ఇంకా పెద్దగా ఎట్లా చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనతోని ముందుకు పోవాలి అనేటటువంటి విషయాన్ని, ఆ స్ఫూర్తిని ఈరోజు మనకి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరి మిట్టపల్లి సురేందర్ గారికి బాగా డిమాండ్ వచ్చింది. ఆటో వాళ్ళు పాట రాయమంటున్నారు, మా సింగరేణి వాళ్ళు పాట రాయమంటున్నారు, మరి అటు ఇటు చూసి అమాలీలు పాట రాయమంటున్నారు. ప్రతి ఒక్కరూ పాట అడిగేటట్టే ఉన్నారు. మీరు మాత్రం టైమ్లీ పాటలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మళ్ళొకసారి మిమ్మల్ని కోరుతూ, ఈ కార్యక్రమంలో నేను నిజంగా కోరుకున్నది ఒకటే, మీరు మేడే చేసుకుంటే ఎవరికి వాళ్ళే చేసుకుంటారు. వాటర్ వర్క్స్ ఆఫీస్ వాళ్ళే చేసుకుంటారు, హమాలీ సంఘం ఉంటే వాళ్ళే చేసుకుంటారు, మా విఏ అక్క చెల్లెలు ఉంటే వాళ్ళే చేసుకుంటారు, సింగరేణి వాళ్ళు అక్కడికక్కడనే జెండా ఎగరేసుకుంటారు. కానీ కార్మికుల నిజమైన శక్తి చూపాలంటే ఈ వేదిక చూస్తేనే అర్థం కావాలనేటటువంటి ఒక ఆలోచనతోని అందరూ రావాలి, అందరినీ కలిసి చేసుకోవాలనుకున్నాం. ఇక్కడికి ఇవాళ
విలువైనటువంటి సమయాన్ని ఇవాళ మీకు ఒకటే రోజు సెలవు దొరుకుతుంది, కానీ ఈ సమయాన్ని కూడా మీరు తీసుకొని మన ఐక్యతను ప్రదర్శించడానికి, మన బలాన్ని ప్రదర్శించడానికి ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా కార్మిక సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు అందరూ దయచేసి కూర్చోండి, ఎందుకంటే ప్రతి సంఘం నుంచి వాళ్ళ పెద్ద మనిషికి సన్మానం చేద్దాం. వాళ్ళ మేడే అంటే మిమ్మల్ని సన్మానం చేసుకుంటే యావత్ సమాజానికి సన్మానం చేసినట్టే అని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఒక్కొక్క సంఘం నుండి ఒక్కొక్కరికి సన్మానం చేద్దాం. ఆ తర్వాత అది జరుగుతున్నటువంటి సమయంలోనే చిన్న పాప ఎవరో పాట పాడుతుందట, ఆ పాపతో పాట పాడిద్దాం. సందీప్తో కూడా టపటప పాట కూడా వాడిద్దాం. మస్తు డిమాండ్ వస్తున్నది, అంతే కదా, పాడించడేనా? థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.